నువ్వు తప్పు చేసినా అంగీకరించడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. మనం కావాలని చేయం కదా, ఏదో జరుగుతుంది పొరపాటు, దీనివల్ల ఏమైపోతుందో అని శంక పెట్టుకోవద్దు. మంత్రహీనం క్రియాహీనం సర్వము హీనమే నువ్వు తప్ప, నువ్వు ఉంటే అన్నీ హీనం ఎందుకు అవుతాయి, అన్నీ మొత్తం స్నానమే అని అమ్మవారి యందు గొప్ప విశ్వాసం ఉండాలి. కాశ్మీరస్తవక కోమలాంగలత కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే. ఈ మోక పంచశతి 500లో ప్రత్యేకత ఏమిటంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకమే శబ్దాలంకారాలు గుప్పిస్తాడు. అందుకే ముందు చదవడానికి చాలా బాగుంటాయి, అర్థం తర్వాత విషయం. శబ్దాలంకారం ఎంత మధురమైన భావన మన మనస్సులో ఉన్న కవులు గ్రహించాల్సిన విషయం. శబ్దం మీద నీకు అధికారం లేకపోతే అది జనంలోకి వెళ్ళదు. మహాకవుల కావ్యాలు జనంలోకి వెళ్ళే కాళిదాసు కావ్యాల్లో ఎంత భావగాంభీర్యం ఉన్నా శబ్దం పట్ల కూడా ఆయనకు దృష్టి ఉంటుంది. ఇక్కడ ఈ శబ్దం కాదు, ఇంకొంచెం వేద్దాం, ఇంకొంచెం నగిసి చెక్కుదాం అని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఈ చెక్కక లేకుండా అమ్మవారి యొక్క వీటి రసం కారణంగా ఆశువుగా వచ్చింది. కంచన కాంచీ తిలకం, ఒకానొక కాంచీ తిలకం. ఆ కాంచీ నగరానికే తిలకం లాంటి, తిలకం అంటే ఇక్కడ నుదురు పెట్టుకుంటాం కదా, నగరాలలోకెల్లా తిలకప్రాయమైనది కాంచీ నగరం. నగరాలన్నింటిలోకి అది శ్రేష్టం అనమాట. తిలకం అంటే శ్రేష్టం. రాజ తిలకుడు, నర తిలకుడు, నగర తిలకము. తిలకం అంటే శ్రేష్టం, కన్యా తిలకము అంటారు. తిలకమిడదునుదుట తిలకిని తిలకంబు అని బమ్మిరపోతన గారు రుక్మిణీ కళ్యాణంలో రాస్తాడు. ఆ శ్రీకృష్ణుని మీద విరహంతో ఆవిడ తిలకం పెట్టుకోవడం మానేసింది. అంటే బొట్టెట్టుకోవడం మానేలా కస్తూరు పెట్టింది, మధ్యలో తిలకం లేదు. ఆ కస్తూరు నలుపు రంగు, దుఃఖ సూచన, నిరసన అనమాట. శిశుపాలుడితో పెళ్ళికి నిరసన, తిలకం పెట్టలేదు. కానీ పెట్టకపోతే నష్టమేముంది? తిలకమిడదునుదుట తిలకిని తిలకంబు అని. తిలకిని, తిలకము ధరించినది స్త్రీ అంటే తిలకిని అంటే స్త్రీ. తిలకిని తిలకంబు, స్త్రీలకే గొప్ప స్త్రీ మా రుక్మిణీదేవి. ఆవిడ తిలకం పెట్టుకోకపోతే నష్టం ఏమిటండి అని వాళ్ళ అమ్మాయిని ఆయన సమర్థించుకున్నాడు. అలాగా తిలకం అంటే శ్రేష్టం, అది పైగా శ్రేష్టమైన అవయం, శరీరం మొత్తంలో ఉత్తమాంగం. ఉత్తమాంగం అంటేనే శిరస్సు, ఉత్తమమైన అంగం. కారెవడు ఉత్తమాంగం అనడు, అది శతమాంగం, ఇది ఉత్తమాంగం. ఆ ఉత్తమాంగం అంటే శ్రేష్టంగా దాని మీద ధరించే గుర్తు తిలకం, అది ఇంకా శ్రేష్టం. దానికి కూడా పైభాగంలో ఉంది కదా మరి, ఈ గడ్డ దగ్గర కాకుండా. అందుకని కాంచీ తిలకం, ఆ నగరానికి ఈవిడ ఒక తిలకం. లేదా కాంచీపురం ఏమిటంటే అమ్మవారు లేకపోతే నగరం ఏమిటి, రాముడు లేకపోతే భద్రాచలం ఏమిటి, శివుడు లేకపోతే కాశీ ఏమిటి. అలాగా వింటున్న ప్రతి వాళ్ళం కూడా ఆయన లేకపోతే ఈ ఊరేమిటి అనే స్థితి ఎదగాలం. ఆయన లేకపోతే ఈ ఊరేమిటండి, ఆయనే ఈ ఊరండి. ఒక్కొక్క మనిషి ఆ నగరానికి, ఆ ఊరికి, ముఖ్యంగా తన జన్మభూమికి తిలకప్రాయం కావాలి. కంచెన కాంచీ తిలకం, అమ్మవారు తన చరిత్ర ద్వారా దాన్ని నిరూపణ చేసింది. నేను కాంచీ నగరానికి తిలకానయ్యాను, మీరు మీ ఊరెందుకు తిలకం అవ్వట్లా? దానికి కళంకం ఎందుకు అవుతున్నారు మీరు? ఆయన పేరు చెబితే ఆయన మా ఊళ్ళో పుట్టారండి అని సగర్వంగా చెప్పాలి తప్ప పుట్టాళ్ళండి సంత సస్తున్నాం. ఎందుకంటే ఆ ఊరికి ఏం చేయకపోగా అప్రతిష్ట తెచ్చిపెట్టాడు. అలాంటి వస్తే అలా కంచెన తిలకం, కంచెన కాంచీ తిలకం.